నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇటీవల కాలంలో సోషల్ మీడియా అవేర్నెస్ వల్ల ప్రజల్లో ఆయుర్వేదం పట్ల ఎప్పుడు లేనంతగా అవేర్నెస్ ఇప్పుడు క్రియేట్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం పాండిచ్చేరి జిప్మర్లో ఇంటిగ్రేటెడ్ ఆయుర్వేద, ఇంటిగ్రేటెడ్ అలోపతి ఒకే గొడుగు కింద సరికొత్త విధానాలతో సిలబస్ సృష్టించి ఇరువురికి న్యాయం చేకూర్చే విధంగా వైద్యంలో నవీన ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టింది. ఇది కొలోనియల్ వలసవాదానికి భారతీయ వైద్య విధానాన్ని నికారసైన పద్ధతిలో ప్రవేశపెట్టడం లాంటిది. ఇన్నాళ్లు 14 తరాల వైద్య వారసులైన డాక్టర్ బుక్కా మహేష్ బాబు ఇలాంటి ఇంటిగ్రేటెడ్ వైద్య విధానాన్ని గడిచిన 3 దశాబ్దాలుగా TV9 వేదికగా నవీన ఆయుర్వేదాన్ని పరిచయం చేస్తూనే ఉన్నారు. గురు ఆయుకేర్ వారి తగ్గిన రోగుల యొక్క వందలాది రీల్స్ ఉన్నాయి. ఇదే ఎవిడెన్స్ బేస్డ్ ఆయుర్వేద వారు చెప్పే నవీన ఆయుర్వేదం అంటే. ప్రేక్షకులారా, దయచేసి ఆయన చెప్పిన విషయాలు లోతుగా పరిశీలిస్తే ఇంగ్లీష్ వైద్యానికి కూడా చికిత్స లొంగని ఎన్నో మొండి రోగాలు సైతం ఒక్క దెబ్బతో పారిపోతూ ఉంటాయి. వారు ఇద్దరు స్టూడియోలో ఉన్నారు ప్రస్తుతం. వారిని అడిగి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. సో ముందుగా మీరు ట్రస్ట్ ఎందుకు స్టార్ట్ చేశారు? మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? అండ్ ఈ ట్రస్ట్ ద్వారా ప్రజలకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? వాస్తవానికి ఏంటంటే, కోవిడ్ తర్వాత చాలా అనూహ్యమైనటువంటి మార్పులు అనేటటువంటివి సమాజంలో క్రియేట్ చేయబడ్డాయి. వాస్తవం చెప్పాలంటే, ముఖ్యంగా యుక్రెయిన్ వార్ కానివ్వండి, పర్షియన్ వార్ కానివ్వండి, ఇజ్రాయెల్ వార్ కానివ్వండి, పాకిస్తాన్ వార్ కానివ్వండి, ఈ వార్స్ అన్నీ రావడం వల్ల ఏమైందంటే, ప్రపంచవ్యాప్తంగా మధ్యతరగతి ప్రజల యొక్క ముఖ్యంగా జీవన వ్యయం అనేది విపరీతంగా పెరిగి సంపాదన మార్గాలు బాగా తగ్గాయి. సో దీనివల్ల ప్రధానంగా ఏంటంటే, ఆర్థిక పరిస్థితి అనేది కుదేలైపోతుంది. ఖర్చు చూస్తే బారెడు, సంపాదన చూస్తే మూరెడు అన్నట్లు సరిపోయింది. సో ఇంచేత మేము ఒక 3 దశాబ్దాలుగా ఆయుర్వేద వైద్యాన్ని చేస్తూ ప్రజల మన్ననను చూరగొడి ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద వైద్యాన్ని, నవీన కాలపు ఆయుర్వేద వైద్యాన్ని పరిచయం చేయడం వల్ల అనూహ్యమైనటువంటి ప్రజల యొక్క స్పందన అనేది తీసుకున్నాం. అందుచేత ఇప్పుడున్నటువంటి కష్టకాలంలో ప్రధానంగా ఆలోచించి ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకుని ట్రస్ట్ అనేటటువంటి దాని ద్వారా ఆయుర్వేద వైద్యాన్ని ప్రాక్టీస్ చేద్దామని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలు ఇటీవల కాలంలో ఆయుర్వేదాన్ని ఒక షిఫ్ట్ జరుగుతూ ఉంది. ఇంగ్లీష్ వైద్యులు కూడా బోల్డంతమంది ఆయుర్వేద వైద్యాన్ని ఇటీవల కాలంలో రెస్పెక్ట్ ఇచ్చి, మర్యాద ఇచ్చి, ఆయుర్వేద వైద్యం కూడా మన దేశీయ వైద్యం దాన్ని కాపాడుకోవాలనుకునే మిత్రులు చాలామంది నేను వింటున్నాను, చూస్తున్నాను. సో అంచేత ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి, ఒకప్పుడు చాలా కష్టంగా ఉండేది పేషెంట్స్ని కన్విన్స్ చేయడం. ఇప్పుడు కష్టపడాల్సిన అవసరం లేకుండా కన్విన్స్ చేస్తూ ఉన్నాం. తర్వాత పైగాను ఆయుర్వేదం కాస్ట్లీ అని వాళ్ళు అంటున్నారు. పంచకర్మలు కూడా కాస్ట్లీ అయిపోయినాయి, చికిత్సా పద్ధతులు కాస్ట్లీ అయిపోయినాయి. ప్రజలు నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న కష్టకాలంలో వాళ్ళని ఆదుకోవడం కోసమే ట్రస్ట్ అనేది పెట్టడం జరిగింది. సో నేను మా అవుట్స్కట్స్లో ఉండేటటువంటి నా ఫామ్లో ఏం చేశాను, 3 years బిఫోరు ఒక ప్రజల కోసం ముఖ్యంగా ఇప్పుడు అరుదైన వ్యాధులు, మొండి రోగాలు, పక్షవాతం కానీ, ముఖపక్షవాతం కానీ, యాంకిలోజింగ్ స్పాండిస్, ఫ్రోజన్ షోల్డర్స్, కీళ్ళవాతం జబ్బులు, మోకాలు నొప్పులు, తర్వాత ముఖ్యంగా నడు నొప్పులు, మెడ నొప్పులు, ఇట్లాంటి వాటిపైన నేను క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. అక్కడంతా ఆల్మోస్ట్ ఏదో 1-2 తప్ప అన్ని మందులు ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అక్కడ అనూహ్యమైన స్పందన వస్తూ ఉంది. 100-120 ఓపీ వస్తున్నారు. దాదాపు 3 సంవత్సరాల నుంచి చేస్తుంటే 10,000 పైచిలకు పేషెంట్లను చూడడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆయుర్వేదం విస్తరించడానికి ఒక స్కోప్ అనేది దొరికింది. అక్కడ ఔషధ మొక్కలు కూడా పెంచుతున్నాం. ప్రజలకు ఈ యొక్క ఔషధ మొక్కలపైన అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రజలకు మంచి ఆయుర్వేద వైద్యాన్ని, నికార్సైన ఆయుర్వేద వైద్యాన్ని, సైంటిఫిక్ ఆయుర్వేద వైద్యాన్ని, ఎవిడెన్స్ బేస్డ్ ఆయుర్వేద వైద్యాన్ని చేయడం జరుగుతూ ఉంది. సంజీవిని అనేటటువంటి నా టీవీ ఛానల్లో, అంటే ఇక్కడ అన్నీ చూపించడం జరగదు కాబట్టి అందులో చాలా రీల్స్ ఉన్నాయి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ పెద్ద పెద్ద రోగాలు తగ్గినవి ఉన్నాయి. అందులో క్యాన్సర్ కూడా ఉంది, ఎడినోకార్సినోమా ఆఫ్ ది లంగ్స్ ఉన్నాయి. తర్వాత ఒక ట్యూమర్స్ ముఖ్యంగా అట్లాంటివి కూడా తగ్గినటువంటి సందర్భాలు ఉన్నాయి. తర్వాత చాలా అంటే ఇప్పటిదాకా విననివి, ఊహించనివి, కళలో కూడా ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఎన్నో రోగాలు తగ్గుతున్నాయి. కాబట్టి ప్రజలకు ఇతోధికంగా సహాయపడడానికి గుర్రప్ప ట్రస్ట్ అని స్టార్ట్ చేసి ఆ ట్రస్ట్ కిందికి అక్కడ చేశాం. కాబట్టి ఆ ఫలితాలను ఇప్పుడు చిక్కడపల్లిలో, బోడుపల్లిలో, తర్వాత ఈ ప్లేసెస్లో ప్రధానంగా మేము ఈ ట్రస్ట్ కిందికి తీసుకొచ్చి అతి తక్కువ ఖర్చుతో ఆయుర్వేదాన్ని ప్రజల చేరువకు తీసుకొచ్చి గతకాలపు పూర్వవైభవాన్ని మళ్ళీ కూడా ప్రజలకు అందివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ట్రస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. ట్రస్ట్ వల్ల ప్రజలకు ఈ లాభాలు అనేటటువంటి సొంతం చేసుకోవడానికి అవసరం అవుతుంది. అందుకని అవుట్స్కట్స్లో చూసినటువంటి 3 సంవత్సరాలు చేసినటువంటి వినూత్నమైనటువంటి ప్రయోగం అక్కడ అనూహ్యమైనటువంటి స్పందన ప్రజల మధ్యలోంచి వచ్చింది. కాబట్టి అవి నగరానికి కూడా విస్తరించాలని కోరుకున్నాం. ఓకే, సో డాక్టర్ గారు, జీవనశైలి వ్యాధులు అంటే ఏంటి అండ్ అవి ఎందుకు వస్తూ ఉంటాయి? ఈ
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే జీవనశైలి వ్యాధులు అనేటటువంటివి ఆ, చాలా చాలా పెరుగుతూ ఉన్నాయి. అంటే ఇంతకు ముందు ఏంటంటే ఇంగ్లీష్ వైద్యంలో అన్నీ అయిపోతాయి, అంతా చేసేస్తాం, మొత్తం అవుతుంది అని వాళ్ళు చాలా చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు డిసైడ్ చేసుకునేది ఏంటంటే ఇటీవల కాలంలో జీవనశైలి వ్యాధులు అనేటటువంటి ప్రపంచవ్యాప్తంగా, అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారు. అంటే మనం బ్రతికే జీవన విధానం, అంటే ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే ప్రధానంగా ఆహారము, విహారము, ఔషధం. అత్యంత ప్రాచీన కాలంలో కూడా ఆయుర్వేద వైద్యులు ఎలా చెప్పారో చూడండి. ఇప్పటికీ కూడా ఇది నిజమైనటువంటి నిఖార్సైనటువంటి శాస్త్రీయ పద్ధతిలో ఉండేటటువంటి నవీన ఆయుర్వేదంగా ఆయుర్వేదం బాసులుతుంది. అంటే ఆహారం అనేది అత్యంత ప్రాముఖ్యత వహిస్తుంది ఆయుర్వేద వైద్యంలో. బాగా నెక్స్ట్ వచ్చేసి జీవనశైలి అంటే ఋతుచర్య, దినచర్య అని ఆయుర్వేదంలో అంటారు. సో ముఖ్యంగా ఆయుర్వేద వైద్యులు ఏం చెప్పాలనుకుంటున్నది కూడా ఇప్పటిదాకా ఇంకా ప్రజలు పూర్తి స్థాయిలో రిసీవ్ చేసుకోలేదు. టీవీ9 వేదికగా మొట్టమొదటిసారిగా దాదాపు 2003 నుంచి మొదలెట్టుకొని ఇప్పటిదాకా ఆయుర్వేద వైద్యం పైన ప్రధానంగా నేను క్రియేట్ చేసినటువంటి అవేర్నెస్ అనేది అనూహ్యమైనటువంటిది. ప్రజలకు ఆ చరిత్ర కానివ్వండి, ఆర్కియాలజీ కానివ్వండి, ఆంథ్రోపాలజీ కానివ్వండి, కల్చరల్ ఆంథ్రోపాలజీ కానివ్వండి, ఆయుర్వేదం కానివ్వండి, ఆయుర్వేదంలో ఉన్నటువంటి విషయాలు కానివ్వండి, అలోపతిలో ఉన్నటువంటి లోపాలు సైతం కూడా వివరించి ఒక వేదిక పైన చెప్పడం జరిగింది. సో ఈ జీవన శైలి వల్ల ముఖ్యంగా ఈరోజు మధుమేహం తీసుకున్నా, హైపర్ టెన్షన్ తీసుకున్నా, నిద్రలేమి తీసుకున్నా, రుమేటెడ్ ఆర్థరైటిస్ తీసుకున్నా, ఫ్రోజన్ షోల్డర్ తీసుకున్నా, వాస్కులర్ నెక్రోసిస్ తీసుకున్నా, యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ తీసుకున్నా, ముఖ్యంగా వెన్నునొప్పి సమస్యల్లో వచ్చే ఎముకల అరుగుదల కానీ, కీళ్ళ అరుగుదల కానీ, డిస్కుల అరుగుదల కానీ, ఇట్లాంటి రోగాలన్నీ కూడా, అవే కాకుండా కండరాల నొప్పులు కానివ్వండి, మయస్థీనియా గ్రేవిస్ అని అమితాబ్ బచ్చన్ గారు బాధపడేటటువంటి రోగం కానివ్వండి, తర్వాత ఇంకా కూడా మల్టిపుల్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ కానివ్వండి, సమంత బాధపడుతున్న వ్యాధి కానివ్వండి, ఈరోజు చాలా వరకు ఫిల్మ్ యాక్టర్స్ కూడా ముఖ్యంగా చెప్పాలండి ప్రతి ఒక్కరు ఒక్కొక్క రోగంతో బాధపడుతూ ఉన్నారు. అందరూ స్టిరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉపశమన చికిత్సగా భావిస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళకు కూడా అద్భుతమైనటువంటి ఆయుర్వేద చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడిప్పుడు ఆయుర్వేదం వైపు వీళ్ళు టర్న్ తీసుకుంటూ ఉన్నారు. అన్నీ అయిపోయాయి, అన్ని వైద్యాలు చేసేసుకున్నారు. ఇంకా సిద్ధ వైద్యమని, చక్ర వైద్యమని, భూచక్ర వైద్యమని, ఈ చక్ర అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఫస్ట్ టైం ఆయుర్వేద వైద్యంలో ఏముంది, మంచి వైద్యులు ఎక్కడున్నారు అంటూ వెతుకులాట స్టార్ట్ అయింది. ఇటీవల కాలంలో నాకు ఆల్మోస్ట్ కెనడా నుంచి ఒకతను రీల్స్ చూసి మహేష్ బాబు కావాలని అంత దూరం నుంచి వచ్చారు. కేరళ వైద్యం చేసుకున్నారు, పంచకర్మలు చేయించుకున్నారు, నో రిలీఫ్. అతను చాలా వరకు మళ్ళీ ఒక రెఫరెన్స్ తీసుకొని అమెరికాలో యాంకిలోజింగ్ స్పాండిలోస్ తగ్గినటువంటి రోగి యొక్క డీటెయిల్స్ కనుక్కొని అతనితో నిశితంగా మాట్లాడి 2.5 hours నాతో మాట్లాడి అప్పుడు కానీ ఆయన వైద్యం తీసుకోలేదు. 15 రోజులు తీసుకునే వెంటనే చక్కగా ఉపశమనం వచ్చింది. సో ప్రజలు ఈ రకమైనటువంటి విధి విధానాలు, అంటే ప్రధానంగా ముఖ్యంగా లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలి అంటే. సో ఇట్లాంటి రోగాలు అనేటటువంటివి అద్భుతంగా తగ్గుతున్నాయి. అడినోకార్సినోమా అని రికార్డ్ చేయడం జరిగింది. మీరు కనుక సంజీవిని టీవీలో కనుక మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసినట్లయితే అడినోకార్సినోమా లంగ్స్, ముఖ్యంగా బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఇక్కడ హైదరాబాద్లో ఉన్నది, అక్కడ వైద్యం చేసుకొని 3 కీమోలు తీసుకున్న తర్వాత నా దగ్గరికి వచ్చారు. దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది. పేషెంట్ ఈజ్ అబ్సల్యూట్లీ నార్మల్ చెప్పాలంటే. సో దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్, నికార్సిన ఎవిడెన్స్ మీకు నేను ప్రొడ్యూస్ చేస్తాను. సో ఇట్లాగా తగ్గుతూ ఉన్నాయి. మీరు మాకు అవకాశం ఇచ్చినట్లయితే మరిన్ని ఫలితాలు సొంతం చేసుకోవడానికి, ఆయుర్వేద వైద్యం ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఎట్లయితే కష్టపడుతున్నారో ఆ రకంగా ఒక గురు ఆయు కేర్ హాస్పిటల్స్ వారు, గురు ఆయు కేర్ ఫార్మా వాళ్ళు, గుర్రప్ప ట్రస్ట్ వాళ్ళు అద్భుతమైనటువంటి నికార్సైనటువంటి నవీన కాలపు ఆయుర్వేద వైద్యాన్ని మీకు మేము పరిచయం చేయాలని కృతనిశ్చయంతో ఉన్నాం. దీనికి 3 దశాబ్దాలు మేము ఎంతో అవిరళమైన కృషి చేసి ఎవిడెన్స్ బేస్డ్ ఆయుర్వేదాన్ని ప్రపంచం అందరికన్నా మొట్టమొదలు కోడి కూసినట్టుగా కూసాం. ఈరోజు జిప్మర్లో ఇంటిగ్రేటెడ్ ఆయుర్వేద అనేటటువంటి పెట్టడానికి కూడా మాలాంటి వాళ్ళు మేము ఎవిడెన్స్ ఇవ్వడమే ప్రభుత్వాన్ని కూడా విస్మయచకితులను చేసి ప్రజలకు నవీన కాలపు ఆయుర్వేద వైద్యాన్ని అందివ్వడానికి దోహదం చేసింది మా కృషి. ఓకే. సో డాక్టర్ గారు, కొన్ని మొండి రోగాలు ఉంటాయి, అలాంటి రోగాల్లో రిలీఫ్ అండ్ ట్రీట్మెంట్ దొరుకుతాయి అంటారా? మేడం ఇది ఏం మాట మేడం చెప్పండి. ఇప్పుడు మన టీవీ9లో తీసుకొని రికార్డ్స్ తీసుకోండి, ఎంతమంది మాట్లాడారు. అసలు ఉపశమనం దొరుకుతూ ఉంది, చికిత్స దొరుకుతూ ఉంది. అసలు రమేష్ అనే ఒక కుర్రాడు మన రికార్డ్స్లో ఉంది, వాడు అసలు బెడ్ మీద నుంచి లేవలేకపోయాడు. ఎందుకంటే టీవీలో ఇట్లాంటివన్నీ చూపించాలంటే కష్టంగా ఉంటుంది, బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఎందుకంటే మళ్ళీ ఇంగ్లీష్ వైద్యుల నుంచే మళ్ళీ ప్రెజర్ వస్తుంది. సో ఇక్కడ వాడు బెడ్ మించి లేవలేనివి నేను చెప్తున్నాను కదా, అందరికీ చెప్తున్నాను. సంజీవిని టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు 100లాది వీడియోలు మీకు కనిపిస్తాయి.
బిఫోర్ అండ్ ఆఫ్టర్ తీసుకొని చూపించాం. ఉపశమనం, బెడ్ మించి లేవలేని వాడు లేచి కూర్చుంటున్నాడు వారం రోజులు అంటే ఉపశమనం అద్భుతంగా వచ్చింది కదా. మరి ఇంగ్లీష్ డాక్టర్లు స్టిరాయిడ్స్ రాస్తున్నారు, పెయిన్ కిల్లర్స్ రాస్తున్నారు, మెథట్రాక్సైడ్ రాస్తున్నారు, ఫోలిక్ యాసిడ్ రాస్తున్నారు, ఇంకా మళ్ళీ వచ్చేసి ఇంకా రకరకాలైనవి రాస్తున్నారు. మరి అయినా ఉపశమనం ఈ మందు లేదు, దీనికి చికిత్స లేదు, మేమేమి చేయలేము. ఎవరు ఏమి మీరేం చేయలేకపోతే మీరు గమని ఉండొచ్చు కదా. ఎవరేం చేయలేని నువ్వెవరు చెప్పడానికి? మరి కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఏమైనా మెంటల్ వాళ్ళకి ఏమైనా చెప్పండి, వాళ్ళు ఎందుకు ఆయుర్వేద వైద్యం చేస్తున్నారు? మరి డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్కి ఒక మినిస్టర్ ఉన్నారు. అన్ని ఇట్లా పిచ్చి మాటలు మాట్లాడి ప్రజల యొక్క దృష్టిని మరల్చేటటువంటి కార్యక్రమం వాళ్ళే చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఐఎంఏ వాళ్ళు ఇట్లా మాట్లాడిన వాళ్ళను వాళ్ళు కట్టడి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. నేను TV9 వేదికగా చెప్తా ఉన్నాను. సో మీరు మాట్లాడింది ఇంకా చాలు, ఇంకా మాట్లాడడం ఆపేయండి. మాకంటూ ప్రభుత్వము ఒక ప్రాతిపదికనిచ్చింది కాబట్టి మీరు మాట్లాడకండి, ప్రజలు కూడా ఈ మాటలు నమ్మకండి. సో ఆ పిల్లవాడు ఈరోజు ఇప్పుడు నేను వచ్చేటప్పుడు నాకు కాల్ చేశాడు, కారు నడుపుతూ ఉన్నాడు. చెప్పండి, సో 8 నెలలు వాడిన తర్వాత కారు నడుపుతూ ఉన్నాడు. ఆల్మోస్ట్ ఆల్ ఈజ్ అబ్సల్యూట్లీ నార్మల్. చెప్పాలంటే మీరు ఎంతమంది నాకు కాల్ చేస్తారో చెప్పండి, వాటిది బిఫోర్ అండ్ ఆఫ్టర్ నేను రీల్స్ పెడతాను. అది ఫేక్ కాదు, ఆల్రెడీ TV9లో ప్రసారమైనటువంటి మాధ్యమం అది. సో కాబట్టి యాంకిలోజింగ్ స్పాండిలోసిస్లో HLA-B27 పాజిటివ్ ఉన్న కేసులో 28 ఇయర్స్ కుర్రాడు అద్భుతంగా దవి కారు నడుపుకుంటున్నాడు. ఈరోజు వాడి జీవన భృతి వాడు చూసుకుంటున్నాడు. రేపు ఏదైనా మంచి పిల్లని చూసుకొని పెళ్లి చేసుకుంటాడు కూడా. సో ఇంత అద్భుతంగా తగ్గినప్పుడు సో ఇక్కడ ఏంటంటే అశ్వత్థామ అతకుంజరగా అన్నట్టుగా చేసేసారు ఆయుర్వేద వైద్యాన్ని. ఇంకా చెయ్యడానికి లేదు. ఇప్పుడు ట్రంప్ పెట్టే పొగలకు మనం అందరం ఏం కావాలి, మనకున్న వాటిల్లో మనం చేసుకోవాలి. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ఆయుర్వేద అనేది గట్టిగా నినదిస్తున్నటువంటి ఒక పెద్ద స్లోగన్ చెప్పాలి. లక్షల ఫార్ములాలు ఉన్నాయి, వెతికిన వాడు లేడు, తీసుకున్నవాడు లేడు. యాంకిలోజింగ్ స్పాండిలోసిస్కు ఉపశమనంతో పాటు చికిత్స అద్భుతంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా నాదో వైద్యం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. శీతలమైనటువంటి కంట్రీలో కూడా, అలాస్కాలో ఉన్న వాళ్ళు కానివ్వండి, కెనడాలో ఉన్న వాళ్ళు కానీ, అమెరికా లాంటి శీతల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా నా క్లయింట్స్ ఉన్నారు, అత్యద్భుతంగా ఉన్నారు. యానోరెక్టల్ డిసీజ్ గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఉపేందర్ గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. సో డాక్టర్ గారు, యానోరెక్టల్ డిసీజ్ ఎందుకు వస్తూ ఉంటాయి అండ్ దీన్ని ప్రివెంట్ చేయడానికి ఏమైనా ఫాలో టిప్స్ ఉన్నాయా? ఓకే అండి, నమస్కారం. యానోరెక్టల్ డిసీజెస్ ఎక్కువగా ఏంటి అంటే ఇవి లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో కూడా ఒక భాగమే. చాలామంది ఏంటి అంటే ఆహార అలవాట్లు మార్చుకోవడం, వీళ్ళకి హ్యాబిట్స్ కొన్ని ఉంటాయి, వాటి వల్ల కూడా ఈ యానోరెక్టల్ డిసీజెస్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. ఎక్కువ మందిలో చేసే చాలా చిన్న చిన్న తప్పులు ఏంటి అంటే అప్పటికప్పుడు ఏదో రిలీఫ్ కోసం మెడిసిన్ వాడడము, లేకపోతే ఈ యూట్యూబ్లో చూసి చిట్కాలు వాడడము, సెల్ఫ్ మెడికేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏంటి అంటే ఎక్కువగా యానోరెక్టల్ డిసీజ్ స్టార్టింగ్లో నుంచి చిన్నగా స్టార్ట్ అయ్యి మల్టిపుల్ కంప్లైంట్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. వీళ్ళు ఏంటి అంటే వీటికి భయపడుతూ ఉంటారు. మేము యాక్చువల్లీ కరెక్ట్గానే వాడుతున్నాము, డైట్ ఫాలో అవుతున్నాము, అయినా కూడా కంప్లైంట్స్ పెరిగిపోయాయి ఏంటి అని అనుకుంటారు. దీనికి వీళ్ళు ఏంటి అంటే సొంతంగా వాళ్ళు చేసుకునే తప్పే దీనికి మొదటి కారణం. ఓకే, సో డాక్టర్ గారు, ఇప్పుడు యానోరెక్టల్ డిసీజ్ని ఇనిషియల్ డేస్లో రిజెక్ట్ చేసిన, నెగ్లెక్ట్ చేసిన తర్వాత ఫ్యూచర్లో ఎలాంటి కాంప్లికేషన్స్ని ఫేస్ చేయొచ్చు అంటారు? ఇప్పుడు యానోరెక్టల్ డిజార్డర్స్లో మనం ఎక్కువగా చూసేవి ఏంటి అంటే ఫిషరు, పైల్స్, ఫిస్టులా, ఈ మూడింటికి కనెక్షన్ ఉంటుంది. ఫస్ట్ పేషెంట్కి ఫిషర్ వచ్చింది అనుకోండి, వాళ్ళు మా స్టూల్స్ పాస్ చేసేటప్పుడు పెయిన్ ఉంటుంది, స్టూల్స్ పాస్ చేసిన తర్వాత కూడా పెయిన్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు అంటే పెయిన్ తగ్గడానికి ఏం చేస్తే బాగుంటుంది అనేసి వీళ్ళు పెయిన్ కిల్లర్స్ యూస్ చేసుకోవడం, లేదా మోషన్ లూజ్గా వస్తే సరిపోతుంది అనేసి లాక్సేటివ్స్ కానీ పర్గేటివ్స్ కానీ వాడడము, రిలీఫ్ కోసం వాడుతూ ఉంటారు. ఇది ఏమవుతుంది అంటే ఫిషర్ క్రానిక్గా ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది. మల్టిపుల్ ఫిషర్స్ ఉన్నాయా, సింగిల్ ఫిషర్ ఉందా అనేది వీళ్ళకి తెలియదు. వీళ్ళు ఏంటి అంటే పెయిన్ తగ్గడానికి ఏదైతే మెడికేషన్ వాడుతున్నారో, లేకపోతే రెమెడీ లాగా మీకు లూజ్గా స్టూల్స్ వస్తే పెయిన్ రాదండి అని తెలుసుకొని వాళ్ళు లూజ్గా ఉండడానికి లాక్సేటివ్స్ కానీ పర్గేటివ్స్ కానీ ఎక్కువగా వాడడం వల్ల ఏమవుతుంది అంటే అవి ఎక్కువగా మల్టిపుల్ ఫిషర్స్ డెవలప్ అవ్వడం, తర్వాత ఉన్న ఫిషర్ ఇన్ఫెక్షన్ రావడము, దీని నుంచి ఫిస్టులా ట్రాక్ ఫామ్ అవ్వడము, హెమరాయిడ్స్ ఉన్నాయనుకోండి, హెమరాయిడ్స్లో కూడా పేషెంట్ మా దగ్గర చాలాసేపు వాదించేది ఒకే ఒక విషయం, బ్లీడింగ్ అవుతుంది సార్, బ్లీడింగ్ కంట్రోల్ అయితే చాలు. ఒక 1 వీక్ కోర్స్ చెప్పామనుకోండి, 2 డేస్ వాడతారు, సెకండ్ డే బ్లీడింగ్ ఆగిపోయింది అంటే మెడిసిన్స్ పక్కకు పెట్టేస్తారు. తర్వాత ఏమవుతుంది, అది మల్టిపుల్గా బ్లీడింగ్ అయిపోయి మల్టిపుల్ కంప్లైంట్స్ డెవలప్ అయిపోయి పైల్స్ కాస్త ఏమవుతుంది, ఫిస్టులా ట్రాక్ ఫామ్ అవుతుంది. ఇలాగే ఒకదాని నుంచి ఒకటి, ఫిషర్ నుంచి ఫిస్టులా రావచ్చు, మీకు పైల్స్ నుంచి కూడా ఫిస్టులా ట్రాక్ ఫామ్ అవ్వచ్చు. ఒకసారి ట్రాక్ ఫామ్ అయిన తర్వాత అది హీల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. వీళ్ళు ఇన్స్టెంట్గా రిలీఫ్ కోసం ఏంటి అంటే ఫస్ట్ సర్జరీకే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. ఓకే, సో డాక్టర్ గారు, ఇప్పుడు ఫిషర్కు ఫిస్టులకు మేజర్ డిఫరెన్సెస్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు?
ఫిషర్ వచ్చేసి మీకు యానస్ అనేది కట్ అవుతూ ఉంటుందండి, బట్ ఫిస్టులాలో ట్రాక్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఫిషర్ అనేది ఏంటి అంటే మీకు స్టూల్స్ హార్డ్గా వచ్చినప్పుడు సూపర్ ఫిషర్గా ఉన్న లేయర్ అనేది కట్ అయిపోయి యానస్లో ఒక చిన్న చీలికలాగా ఏర్పడుతుంది, అది మనము ఫిషర్ అంటాము. ఫిస్టులాలో ఏంటి అంటే యానస్ నుంచి ఒక చిన్న ఊండ్ లాగా ఫామ్ అయ్యి ఆ ఊండు ఇన్ఫెక్షన్ డెవలప్ అయ్యి అది సెకండ్ ఓపెనింగ్ కోసము అని చెప్పి యానస్ చుట్టుపక్కల ఎక్కడో 2 to 3 సెంటీమీటర్స్లో కానీ ఇంకెక్కువ దూరంలో కానీ ఒక సెకండ్ ఓపెనింగ్కి వస్తుంది, అది ఫిష్ లాగా డెవలప్ అవుతుంది. అయితే దీని రెండింటి మధ్యలో కూడా సైనస్ అనేది ఉంటుంది. సైనస్ అంటే ఏంటి అంటే కంప్లీట్గా ఫిస్టులా డెవలప్ అవ్వకముందు ఒక ఊండ్ ఫామ్ అయ్యి అదొక చిన్న ట్రాక్ లాగా ఒక పైప్ లైన్ లాగా డెవలప్ అయ్యి ఒక దగ్గర ఆగిపోతుంది, అది సైనస్ అంటారు. అలాంటి కేసెస్లో కూడా ఇదే కంప్లైంట్స్ ఉంటాయి, పెయిన్ ఉంటుంది, ఇరిటేషన్ ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. పేషెంట్ ఎప్పుడైతే మోషన్కి వెళ్తాడో ఆ టైంలో ఇరిటేట్ అవ్వడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు ఫిషర్కు ఫిస్టులాకు ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఫిషర్కి వచ్చేసి సింపుల్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, అంటే మనకు అది 1 or 2 days రెమెడీ ఉంటుంది. బట్ ఫిస్టులా వచ్చేసి ఏంటి అంటే దీంట్లో ఆయుర్వేదాలో ద బెస్ట్ ట్రీట్మెంట్ క్షారసూత్ర ప్రొసీజర్. క్షారసూత్ర అంటే మెడిసిన్కి థ్రెడ్ అప్లై చేసి ఉంటుంది, ఆ థ్రెడ్ అనేది మేము ఇన్సర్ట్ చేస్తాము, లైగేట్ చేసి టై చేసి పెడతాము. అది హీల్ అవ్వడానికి డ్యూరేషన్ పడుతుంది. 1 week పేషెంట్ కండిషను, పేషెంట్లు లైఫ్ స్టైలు, తనకున్న ఇమ్యూనిటీ సిస్టమ్ డిపెండ్ అయ్యి థ్రెడ్ అనేది ఎన్ని రోజులకు చేంజ్ చేయాలి, ఎలా చేయాలి. ఒక్కొక్కసారి థ్రెడ్ కొంతమందికి 1 weekలోనే చేంజ్ చేయాల్సి వస్తుంది, కొంతమందికి 10 days పడుతుంది. కానీ ఈ ఫిస్టులాలో ఏంటి అంటే కొంచెం రిపీట్ ప్రాసెస్, మల్టిపుల్ టైమ్స్ థ్రెడ్ చేంజ్ చేస్తూ ఉండాలి. ఆపరేషన్ అలోపతిక్లో అయితే ఫిస్టులెక్టమీ చేస్తారు. ఫిస్టులెక్టమీ చేసిన తర్వాత ఏంటి అంటే వాళ్ళు కంప్లీట్గా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. క్షారసూత్ర ప్రొసీజర్ ఏంటి అంటే థ్రెడ్ లైగేట్ అంటే లైగేషన్ అంటే కట్టేసి వదిలేస్తే అది మెడికేటెడ్ థ్రెడ్ కాబట్టి మెడిసిన్ రెగ్యులర్గా అప్లై అవుతూ ఉంటుంది, ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఆ ఫిస్టులాకి దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. దాంతోపాటు మీకు ఫిస్టులా కూడా తగ్గుతూ వస్తూ ఉంటుంది. సో దీనికి ఏంటి అంటే ఇప్పుడు అలోపతిక్లో కూడా చాలామంది క్షారసూత్ర ప్రొసీజర్నే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకు అంటే ఫిస్టులోటమీ చేసిన తర్వాత పేషెంట్ బెడ్ రెస్ట్ ఖచ్చితంగా తీసుకోవాలి. వాళ్ళు తొందరగా మోషన్కి నార్మల్గా ఇండియన్ సిస్టంలో కూర్చోడానికి కూడా రాదు. ఒకసారి వాళ్ళు మోషన్కి వెళ్ళొచ్చిన తర్వాత చాలా సివియర్గా పెయిన్ ఉంటుంది. ఎన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటారో అన్ని రోజులు డైట్ అనేది చాలా తక్కువ తీసుకోవాల్సి ఉంటుంది, ఎక్కువగా లిక్విడ్ డైట్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో దాన్ని కంట్రోల్ చేయడానికి ఏంటి అంటే క్షారసూత్ర ప్రొసీజర్ ఏంటి అంటే మీరు మార్నింగ్ థ్రెడ్ వేసుకొని ఈవినింగ్ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, ఈవినింగ్ మీరు నార్మల్ లైఫ్ స్టైల్లోనే ఉండొచ్చు, ఎక్కువ రెస్ట్ అవసరం లేదు. బట్ అది చేంజ్ చేసిన ప్రతిసారి కూడా ఇదే ప్రొసీజర్, 1 or 2 hours రెస్ట్ తీసుకొని తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్లో కంటిన్యూ చేస్తారు. బట్ లైఫ్ స్టైల్ అయితే కంటిన్యూ చేయొచ్చు. ఓకే ఓకే. సో డాక్టర్ గారు ఈ రోజుల్లో ఆయుర్వేదం కూడా చాలా కాస్ట్లీ అయిపోయిందని చెప్పొచ్చు. సో ట్రస్ట్ ద్వారా చికిత్స చేయడానికి ఏమైనా వెసులుబాటు ఉంటుందా? నేను సార్తో కలవడానికి మొదటి కారణం ఇదే అండి. ఎందుకు అంటే ఇప్పుడు ఇలాంటి ఫిష్ల కేసులోనే తీసుకోండి, ఇది ఫిష్ల కేసులో ఎంత లేదన్నా కూడా మీరు ఒక 6 నుంచి 7 సార్లు థ్రెడ్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. పేషెంట్కి మెడికేషన్ ఎన్ని రోజులైతే ట్రీట్మెంట్లో ఉంటారో అన్ని రోజులు మెడికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ట్రస్ట్ హాస్పిటల్లో చాలా వరకు ఏంటి అంటే ఇది కంటిన్యూ ప్రాసెస్ కాబట్టి సార్ వాళ్ళు ఏం చెప్పారు అంటే ట్రస్ట్ హాస్పిటల్ నుంచి చాలా తక్కువ ఖర్చుతో మనం ఎంతవరకు చేయగలుగుతాం ట్రీట్మెంట్ అనేది చూసి అంతవరకు తక్కువ ఖర్చుతో చేద్దాము. ఎవరైనా పూర్ పేషెంట్స్ ఉంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఎందుకు అంటే మీకు జబ్బుకు ధనంతో సంబంధం లేదు. సో మనకి ఇక్కడ ఏంటి అంటే వచ్చిన పేషెంట్స్కి తగ్గించాలి అంటే ట్రస్ట్ ద్వారా అయితే చాలా హెల్ప్ అవుతుంది. మీరు కంపేర్ చేసుకుంటే బయట ఎక్కడైనా క్షారసూత్ర మీకు 40,000 ఛార్జ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో మేము అలా కాకుండా ట్రస్ట్లోకి తీసుకొచ్చి చాలా తక్కువ ఖర్చుతో ఎంత తక్కువ వరకు అవుతుందో చూసి అంత తక్కువ చేయడానికి మేము ఆలోచిస్తున్నాము. ఓకే. సో డాక్టర్ గారు ఇప్పుడు మలద్వార రోగులకు పథ్యం ఏ విధంగా ఉంటుంది? పథ్యమే ముందు అండి. ఎందుకు అంటే చాలామందికి డైట్ అండ్ హ్యాబిట్స్ రెండు, డైట్ ఏంటి మనం తీసుకునే ఆహారం, హ్యాబిట్స్ ఏంటి అంటే మనం ఏదైతే బయట ఫాలో అవుతుంటాం. చాలామందికి హ్యాబిట్స్లో ఏంటి అంటే సీజన్తో సంబంధం లేదు, వాళ్ళు ఎప్పుడూ ఒకే రకమైన డైట్ తీసుకుంటారు, ఒకే రకమైన లైఫ్ స్టైల్ ఉంటుంది, ఒకే రకంగా ఉంటారు. వాళ్ళకి ఆ కంప్లైంట్ రిపీట్ అవుతుంది అంటే ఆ డైట్ అనేది మానుకుంటే, ఆ డైట్లో మార్పులు చేస్తే, హ్యాబిట్స్ ఏవైతే మానుకుంటే ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ తగ్గుతాయి, ముఖ్యంగా యానోరెక్టల్లో.
ఎక్కువసేపు కూర్చునే వాళ్ళకి పైల్స్ కంప్లైంట్లో కానీ ఫిస్టులాలో కానీ సిట్టింగ్ పొజిషన్ మార్చుకోవడం చెప్తాము. వాళ్ళు రెగ్యులర్గా తీసుకునే డైట్ హ్యాబిట్స్లో కూడా డైట్ చేంజ్ చేసి చెప్తాము. వాళ్ళు అవి రెండు చేంజ్ చేసుకోకుండా మెడిసిన్ తోటే క్యూర్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. ఏ మెడిసిన్కైనా, మీకు అలోపతిక్ అయినా, హోమియో అయినా, ఆయుర్వేద అయినా, ఇది ఏదైతే పథ్యం అనేది ఆయుర్వేదానికి ఏదో అటాచ్డ్గా ఆయుర్వేదం వాడితేనే పథ్యం చేయాలి అనేది రూల్ ఏం లేదు. మీకు అలోపతిక్లో అయినా సర్జరీ తర్వాత వాళ్ళు ఖచ్చితంగా డైట్ చెప్తారు, వాళ్ళ ఏవైతే హ్యాబిట్స్ ఉన్నాయో అవి కూడా చేంజ్ చేసుకోండి అని చెప్తారు. స్మోకింగ్ కానీ ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉంటే అవి కూడా మానుకోండి అని చెప్తారు. సో ఆయుర్వేదంలో అయినా అంతే, ట్రీట్మెంట్ జరిగినప్పుడు మీకు మళ్ళీ అదే కంప్లైంట్ రాకూడదు అంటే ఖచ్చితంగా మీరు డైట్ కానీ హ్యాబిట్స్ కానీ చేంజ్ చేసుకోక తప్పదు. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు ఫిషర్ కానీ ఫిస్టులా కానీ లేకపోతే పైల్స్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి, రూట్ కాజెస్ ఏంటి? ఇప్పుడు 2 రీజన్స్ అండి. ఫస్ట్ డైట్ ఉంటుంది. డైట్లో కానీ వీళ్ళకి ఏదైతే డైరెక్ట్గా ఫిషర్ అనేది రాదు, మీకు ఎప్పుడైతే స్టూల్స్ ఏవైతే హార్డ్గా మారిపోతాయి అంటే దానికంటే ముందు ఇండైజెషన్ కంప్లైంట్ ఉంటుంది, హైపర్ యాసిడిటీ కండిషన్ ఉంటుంది. ఈ ఇండైజెషన్లో హైపర్ యాసిడీలో వీళ్ళకు డిలేగా డైజెషన్ అయ్యేవి, చాలా ఎక్కువసేపు డైజెషన్ అయ్యే ఫుడ్స్ తీసుకోవడము, డ్రైగా ఉండే ఎక్కువ ఫుడ్ ఇష్టపడము, రీహీటెడ్ ఫుడ్ కానీ, లో ఫైబర్ ఫుడ్ కానీ, వాటర్ ఇంటేక్ కానీ ఇవన్నీ తగ్గడం వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకు స్టూల్స్ అనేవి హార్డ్గా మారుతాయి. దాని నుంచి ఫిషర్ కానీ ఫిష్లా కానీ డెవలప్ అవుతూ ఉంటుంది. ఈ హార్డ్ స్టూల్స్ వచ్చినప్పుడు చాలామంది ఫోర్స్గా డిఫికేట్ చేస్తూ ఉంటారు, అంటే బలవంతంగా మోషన్ వెళ్ళడానికి ట్రై చేస్తారు, దానివల్ల పైల్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. సో వీళ్ళు ఏంటి అంటే కాజ్ ఒకటి పైల్స్ వచ్చింది అంటే పైల్స్ వరకే ఆలోచిస్తారు. వీళ్ళకి డైజెషన్ సిస్టమ్ ఎలా ఉంది, డైజెస్ట్ అవ్వడానికి ఎంతసేపు పడుతుంది, ఏ రకంగా డైట్ తీసుకుంటున్నాము, ఫుడ్ హ్యాబిట్స్లో ఎలాంటి మార్పులు చేసుకుంటే ఈ కాన్స్టిపేషన్ కానీ, హార్ట్ స్టూల్స్ కానీ, గ్యాస్ ట్రబుల్ కానీ, ఏదైనా అల్సర్స్ రిలేటెడ్ కంప్లైంట్స్ కానీ, ఫిషర్స్ కానీ ఎలా తగ్గించుకోవచ్చు అనేది వాళ్ళు ఆలోచించారు. ఎంతసేపు ఏంటి అంటే ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆయుర్వేదంలో తగ్గుతుందా, అలోపతిక్లో తగ్గుతుందా, కాస్ట్ ట్రీట్మెంట్ ఎక్కడైతే తక్కువ ఉంటుంది, ఇలాంటి విషయాల మీదే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఓకే, సో డాక్టర్ గారు ఆయుర్వేదం గురించి, ఆయుర్వేదం ట్రీట్మెంట్ గురించి అండ్ అలాగే యానోరెక్టల్ డిసీజ్ గురించి వివరించినందుకు మీకు అండ్ అలాగే డాక్టర్ బుక్కా మహేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో లైఫ్ లైన్ అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.